హలో వ్యూవర్స్, ప్రజెంట్ మనం వైఎస్ఆర్ స్మృతివనం నల్ల కాలువ వెలుగోడు దగ్గర ఉన్నాము. ఇదే మనం చూస్తున్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్మృతివనం. ఇది మెయిన్ గేటు లాక్ చేసి ఉంది. సో దీన్ని కొద్దిగా ముందుకు వెళ్దాం. స్మృతివనంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి వివరిస్తాను. చూద్దాం పదండి. దీనికంటే ముందు ఇక్కడ వైఎస్ఆర్ పార్క్ ఆపోజిట్లో ఇది జీవ వైవిధ్య వనం అని ఒక పార్క్ ఉంది. మీరు 4-వీలర్లో కానీ 2-వీలర్ కానీ వెళ్తే ఎక్కడ పార్కింగ్ చేయాలో కూడా ఇక్కడ బోర్డు ఉంది మనకు. ఆహా, రావడం అడవిలో మన దోస్తులతో, అసలైన దోస్తులతో స్వాగతం. చిన్నపిల్లల చేతిలో మాత్రం స్నాక్స్ అంటే జాగ్రత్త. ఇదేనండి టికెట్ కౌంటరు. ఇక్కడ పెద్దలకు 20 రూపీస్, పిల్లలకు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పక్కన ఎస్ఆర్ రెస్టారెంట్ అని కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. ఇది పార్కింగ్ ప్లేసు. 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. పదండి లోపలికి వెళ్దాం, చూసేద్దాం, ఒక లుక్ వేద్దాం. సో ఇక్కడ ఏంటంటే బయట ఫుడ్ లోపలికి అలౌ చేయరండి. సో ఏదైనా మనం బయట తినేసి లోపలికి వచ్చేయాలి. సో లోపలికి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. సో ఇది వచ్చేసి పర్యావరణ విజ్ఞాన కేంద్రము. చూద్దాం లోపలికి. యాక్చువల్గా మనం మధ్యాహ్నం టైంలో వచ్చాము, వాళ్ళ లంచ్ టైము. సో ఈ కేంద్రానికి లాక్ చేసి ఉన్నారు. సో మళ్ళీ ఏదైనా వాళ్ళ లంచ్ టైం అయిపోయిన తర్వాత వస్తారేమో, మళ్ళీ అది దాంట్లో వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది లోపల ఏం కథ అనేసి. సో లంచ్ టైం అయినట్టుంది వాళ్ళకు, అందుకే లాక్ చేశారు. సో నెక్స్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. రండి వెళ్దాం. అబ్బా, అందమైన రాతి బొమ్మలు. ఆ బొమ్మల్లో పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, కీటకాల రూపంలో ఒక రాయిని అద్భుతంగా చెక్కారు, గుడ్లగూబ. సో ఈ రాయి కింది నుంచి రాయి అనమాట. పైకి వచ్చేసరికి అనిమల్ షేప్ కానీ, బర్డ్స్ షేప్ కానీ, లేదా ఏదైనా కీటకం సరీసృపం షేప్ కానీ సూపర్గా. ఇది చూడండి ఎంత బాగుందో, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇది ఊసర వెళ్ళి ఎంత అందంగా ఉందో చూడండి, ఎక్సలెంట్ అనమాట. వ్యూ చూడండి, వెనకాల పార్క్, వెనకాల గడ్డి, ఆ చెట్లు, ఆ చెట్ల మధ్యన ఈ రాతి బొమ్మలు ఎక్సలెంట్ అన్నమాట. సో ఎవరైతే వర్క్ టెన్షన్స్లో జాబ్ పర్పస్గా ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యి ప్రెజర్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. ఇప్పుడు మనమంతా రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడు అదో కనపడుతున్నట్టు చూడండి, బ్యాక్ సైడ్లో మనం వ్యూ మనకు కనపడుతుంది. సో ఎక్సలెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూడబోయేది ఈ తొండ అన్నమాట. సో మీ అందరికీ గుర్తుంటుంది, చిన్నగా ఉన్నప్పుడు తొండవికి ఏదైతే చెట్ల మీద ఉంటుందో ఆ దారాన్ని తీసుకొని మనం కట్టేసుకొని దాన్ని ఉరి తీస్తామన్నమాట. ఇప్పుడు దానికి బీడీలు తాపడం ఇలా చేసింటారు, అందరికి గుర్తే ఉంటుంది మీకు అందరికీ. సో ఇదొక రకమైన చెట్టు అనమాట. ఈ చెట్టును చూస్తేనే మా ఫ్రెండ్, చెట్టు దగ్గరికి వెళ్ళొద్దురా, ఈ చెట్టు మీద పాములు సంసారం ఎక్కువ చేస్తాయి, వేరే చెట్లతో కంపేర్ చేస్తే దగ్గరికి వెళ్ళొద్దని భయపడి ఒక జోక్ పేల్చాడనమాట. సో చెట్టు కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇది మంచి రిలాక్స్ అయ్యే ప్లేసు, ఎక్సలెంట్ వ్యూ అనమాట. చెట్లు, పచ్చని గడ్డి, అబ్బా ఎక్సలెంట్ అండి. ఎన్విరాన్మెంటు, ఈ వాతావరణము హైలైట్గా ఉంది. ఖచ్చితంగా చిల్డ్రన్స్తో, మీ కొలీగ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చిల్ అవ్వాల్సిన ప్లేసు. ఖచ్చితంగా చూడని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే ఖచ్చితంగా చెయ్యండి. ఇదొక కీటకం అన్నమాట. సో ఇది అనిమల్ చూడండి ఎంత డల్గా ఉంది. సో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది డల్ కాకుండా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టవర్ వ్యూ టవర్ అనమాట. సో ఈ టవర్ ఎక్కితే మొత్తం స్మృతివనం, రాజశేఖర రెడ్డి స్మృతివనము ఏరియల్ వ్యూ ఒకసారి చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ సుగంధవనము ఉంది. ఈ సుగంధవనంలో మొత్తం సుగంధాలకు సంబంధించిన చెట్లు దీంట్లో మనకు చూడొచ్చు.
సో అలానే ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ ఒకటి బటర్ఫ్లై పార్క్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఈ బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ ఉంటాయో ఉండవో అనే డౌటు. చూద్దాం రండి. అబ్బా రావడం బటర్ఫ్లైస్ స్వాగతం పలుకుతాయి మనకు. చూడండి ఈ బటర్ఫ్లై పార్క్లో సీతాకోక చిలుకలు ఎంత అందంగా ఉన్నాయి. సో ఒక మొక్క మీద వాలాయి. సూపర్ అండి, అసలు మైండ్కి రిలాక్స్గా ఉంటుంది వీటిని చూస్తే. సో ఈ పార్క్లో ఇది హైలైట్ అన్నమాట. వైఎస్ఆర్ స్మృతి వనంలో బటర్ఫ్లై సీతాకోక చిలుకల వనం. ఈ పార్క్ మొత్తం సీతాకోక చిలుకల షేప్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన వ్యూ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ రెక్కల షేప్లో బటర్ఫ్లై రెక్కలు ఏదేందో ఆ రెక్కల షేపులో మనకు వీళ్ళు చెట్లు రకరకాల కలర్స్ చెట్లు మనకు అరేంజ్ చేశారు మొక్కలు. సో ఇదంతా కీటకాలు అన్నమాట. కీటకాలకు సంబంధించిన డీటెయిల్స్, ఏ కీటకాలు ఉన్నాయి, ఏ బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఏ రకాల పూల మీద ఇవి వాళ్తాయి అనేసి మనకు అక్కడ బోర్డు ఒకటి అరేంజ్ చేశారు. ఎక్సలెంట్ అండి, బాగుంది. అలాగే మీకు సీతాకోక చిలుకలు ఇష్టమో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చూడండి, ఇది టవర్ చెట్లు అనమాట. సీతాకోక చిలుక పార్క్ ముందు భాగంలో 2 చెట్లు ఉన్నాయి, కానీ దాంట్లో ఒక చెట్టు ఎండిపోయింది. సో ఈ ఎండిపోయిన చెట్లో రామ చిలుకలు సో దానికి గూడు ఏర్పాటు చేసుకున్నాయి, మనం చూడొచ్చు. సో ఈ చెట్టు మీద చిలుకలు ఉన్నాయి, 2 ఉన్నాయి. సో నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి ఇది స్మృతివనం ఫ్రంట్ వ్యూ అండి. సో మొక్కల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఆయన విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేశారు. సో ముందు వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఈ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముందు భాగంలో ఇక్కడ సూర్యుడి షేపులో, ఉదయించే సూర్యుడి షేప్లో బండపరుపు అయితే పరిచారు. ముందర స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది, కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. సో ఆయన వెనకాల వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ ఉంది, కానీ ఆన్ చేయలేదు. ఈవినింగ్ పూట ఆన్ చేస్తారు. దీంట్లో ఒక 50 రూపాయల నోట్ కూడా పడింది, తీసుకోవడానికి ట్రై చేశాను, బట్ అవి ఫేక్ నోట్స్ అన్నమాట. పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఓపెన్ చేశారు, వెళ్దాం. సమస్త చరాచర జగతికి మన జీవ వైవిధ్యాన్ని సూచిస్తుంది. వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద. వీటి కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ 16 అభయారణ్య, 6 జింకల పార్క్, 2 జంతు ప్రదర్శనశాలలు, 1 టైగర్ రిజర్వ్ సమర్థవంతంగా ప్రజల వరకు నిర్వహిస్తుంది. అయితే మన స్వార్థం కోసం అన్నింటినీ నాశనం చేసే వీటిని పరిరక్షించారు రాష్ట్ర ప్రభుత్వం. మినీ థియేటర్ మాదిరి ఏర్పాటు చేసి జంతువుల పట్ల మనకు అవగాహన పెంచడానికి వీళ్ళు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వము కూర్చోబెట్టి ఒక 10 మినిట్స్ వ్యూ అనేది మనకు చూపించడం, ఎక్సలెంట్గా చూపించారు. సో ఇక్కడ ఏంటంటే అటవీ శాఖ మంత్రి ఎవరో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేద్దాం. సో మీకు నచ్చిన అటవీ శాఖ మంత్రి ఎవరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సోలార్ పంపుల ద్వారా ఎల్లవేళలా నీటి వసతి లభించేస్తున్నారు. అటవీ పరిసర ప్రాంత గ్రామాల్లోని 658 షెడ్స్ ప్రొటెక్షన్ వాచెస్ నియమించారు. నెలకు 10,000 రూపాయల ప్రోత్సాహం వేషం ఇచ్చి అటు అరుదైన భూమిని, అటు విలువైన మానవ శక్తిని ఇంటి అవసరాలపై కళిస్తున్నారు. సోలార్ ఆస్మాసిస్ ఇంటర్నెట్ ఆరోగ్య పరిరక్షణపై మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అటవీ
అలానే ఈ సెంటరీ హాల్లో పులి, చిరుత పులి, నక్కలు, ఎలుగుబంటి, నెమలి, థోర్ జాతికి చెందిన జింక, దుంపి జింకలు, సో హనీ బ్యాడ్జర్, ఇలా రకరకాల జంతువులు, వాటి ఆహార విధానము, వాటి జీవిత కాలము, సో ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ హాల్లో. పక్కన బోర్డులో రాసి పెట్టారనమాట. సో చిన్నపిల్లలకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది సో చూపించడానికి. సో పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో ఇది వచ్చేసి బట్టమేఘ పక్షి రోళ్లపాడు సంరక్షణ కేంద్రంలో ఉంది. ఇదండి వైఎస్ రాజశేఖర రెడ్డి సో ఒకసారి వ్యూ అన్నమాట. ఇది కూడా ఈ హాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎట్లా ఏ షేప్లో ఉంది అనేసి ఈ పార్క్లో మనం మొత్తం ఈ షేప్లో ఉంటుంది. సో ఎక్సలెంట్గా ఉంది, చూసేయండి ఒకసారి. వచ్చినప్పటి నుంచి చెప్పులు లేకుండా ఈ గడ్డి మీద నడవాలనే కోరిక ఉన్నది. చెప్పులు తీసేసి నడిచాము. ఎక్సలెంట్ ఉంది, హాయిగా మంచి స్పర్శ. సో మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా చిన్నపిల్లల సెక్షన్ అండి ఇది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి ఒక చిన్నపిల్లల పార్క్ మాదిరి సో అక్కడ పెట్టేసి ఇక్కడ మొన్న ఆడుకోవడానికి ఆట వస్తువులు అవన్నీ పెట్టేశారనమాట. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలు మాత్రం ఖచ్చితంగా పిలుచుకొచ్చుకోండి వచ్చేటప్పుడు. సో మొత్తానికి వైఎస్ఆర్ పార్క్ అనేది ప్రకృతిని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు, ఫ్యామిలీతో మీ మధుర జ్ఞాపకాలను పదిలపరచుకోవాలనుకున్న వాళ్ళు, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ స్మృతివనానికి ఒకసారి విజిట్ చేయండి. అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ నైబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ స్మృతివనం గురించి తెలుసుకుంటారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ జక్రియా షేక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. త్వరగా వెళ్తూ మన రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన డైలాగు, కాకిలాగా ఎన్ని నాళ్ళు బతికామని కాదు, హంసలాగా కొన్ని నాళ్ళు బతికినా చాలు అంటే రాజు మాదిరిగా బతకాలనేసి ఆయన చెప్పారు. నాకు నచ్చిన కొటేషన్. థ్యాంక్ యూ.